మయన్మార్ను భారీ భూకంపాలు కుదిపేశాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే పెను విధ్వంసం జరిగిపోయింది. ఇలా ఒక్కసారి కాదు, రెండుసార్లు భూకంపం సంభవించింది. మొదట అత్యధిక తీవ్రతతో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7%గా నమోదైంది. రెండోసారి 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంపం దాటికి ఇళ్లు కూలిపోయాయి. ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగు తీశారు. భారీ భవంతులు సైతం నేలకొరిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలిపోయి చాలా ప్రాంతాలకు కనెక్టివిటీ దెబ్బతింది. ఇలా మయన్మార్లో సంభవించిన భూకంపం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రాణ నష్టం కూడా జరిగిందని, సుమారు 20 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం. ఇప్పటికే భూకంపం సృష్టించిన విధ్వంసం చూసి మయన్మార్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇలా రోడ్లపైకి జనం పెద్ద ఎత్తున చేరటంతో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇక ఈ భూకంప బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూస్తుండగానే భారీ భవంతులు కుప్పకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ఇక రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం కేంద్రం సాగంగ్ నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో మెన్యువా నగర సమీపంలో ఉంది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తేల్చారు. మొదట శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు 7.7 తీవ్రతతో ఇక్కడ భూమి కంపించింది. కొద్దిసేపటికే మరోసారి ఇక్కడే 6.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇలా వరుస భూకంపాల కారణంగా మయన్మార్కు భారీ నష్టం వాటిల్లింది. భవనాలు, శిథిలాల కింద పదుల సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.